వచ్చే 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం సత్యమని బనగానపల్లె నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ బీవీ సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని బీవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ దుష్ట పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. ఆ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే సాధ్యపడుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. మద్యం, ఇసుక, నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలకు నడ్డి విరిచేలా ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సబ్ కాస్ట్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తుందని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఓటమిలో బనగానపల్లి నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇచ్చినా వ్యక్తికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. నువ్వు క్రిస్టియన్ అయితే ప్రతి ఆదివారం చర్చికి పో, నీ యేసుప్రభుని ప్రార్థించు, నీ దైవాన్ని కొలుచు. నువ్వు హిందూ అయితే పుట్టుబెట్టు, సూర్య నమస్కారం చేయి, నీ పిల్లలకు హిందూ సాంప్రదాయం నేర్పించు. సెక్యులర్, నిజమైన సెక్యులర్ భారతదేశాన్ని ఈరోజు ఈ దేశ ప్రధాని నిర్మాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏ ముస్లింను మేము వ్యతిరేకించలేదు. ఈ దేశంలో లేనివాడు ఎవడైనా కానీ ఈ దేశంలో ఉండకూడదు. పాకిస్తాన్లో వేరే దేశం సూచనలు పెట్టుకుంటున్నారా? ఈరోజు మయన్మార్ దేశస్తులు వచ్చేసి మొత్తం బంగ్లాదేశ్ని యాక్టివేషన్ చేసి ఎన్ని అరాచకాలు చేస్తున్నారు అక్కడ. మరి గుర్తించవలసిన బాధ్యత పశ్చిమ బెంగాల్ దీనికి లేదా? మా దేశంలో ఉన్నటువంటి ముస్లిం మావాడు, వేరే దేశంలో ఉన్నటువంటి ముస్లిం మావాడు కాదన్న సందేశమే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ పొత్తులో టికెట్ వెళ్ళిపోయింది. కానీ బీజేపీ వ్యక్తి కాడ సుబ్బారెడ్డి టికెట్ ఆశించినారు, కానీ టికెట్ అయితే దక్కలేదు. ఇలాంటి విషయంలో మీరు మన బీసీ జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? మా సిద్ధాంతం ఒకటి. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మేము ఇప్పుడు పొత్తులో భాగమైనాం కాబట్టి వారు ఏం ఆదేశిస్తే అదే. బీసీ జనార్దన్ రెడ్డి ఇంకోటి కాదు. రాష్ట్ర పార్టీ ఆదేశించే మేరకు మేము తెలుగుదేశము, జనసేన పొత్తులో భాగంగా చూస్తామే తప్ప అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ ఇంకోరు ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా వ్యక్తిగత రాజకీయం అయితే చేయము. మా పార్టీ భారతీయ జనతా పార్టీలో 14 సంవత్సరాలనే నేను ఉండబట్టి పార్టీ ఆదేశించి ఎక్కడ నుంచి నేను సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తే ఆ రాష్ట్ర పార్టీ చెప్పిన దాన్ని బట్టి మేము ఖచ్చితంగా అయితే మేమైతే తెలుగుదేశం, జనసేనకి చేస్తాం తప్ప వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమన్న విషయం మీకు తెలియజేస్తాం. ఓకే అనేది అది అబద్ధం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఎక్కడో కుగ్రామాలు